హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పక్షిత. మా పతి గారు ఆకలేస్తుంది 10 నిమిషాల్లో ఏమన్నా చెయ్యని అడిగారండి. ఏం చేయాలా 10 నిమిషాల్లో అని ఆలోచిస్తుంటే ఈ ఐడియా తట్టిందండి. సరే అని చెప్పి మా పతి గారు పరుగున పక్క వీధిలోకి వెళ్ళి ఈ పోహ ప్యాకెట్ని తెచ్చేసారండి. అంతే, ప్యాకెట్ని పట్టుకొచ్చేసి 10 నిమిషాల్లో పోహా రెడీ చేసి పెట్టేశానండి. సరే కానీ ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక పావు కేజీ పోహాని తీసుకొని నీళ్ళలో ఒక 5 నిమిషాలు ఉంచేసి శుభ్రంగా కడిగేసి బెజ్జాల గిన్నెలోకి వేసుకోవాలి. చూడండి, పోహా అనేది నలిపేస్తే మెత్తగా అయిపోవాలి. నీళ్లు కొంచెం కూడా ఉండకూడదండి. కొంచెం ఉన్నా సరే మనకి ముద్దొచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ విత్తనాలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. బ్రేక్ఫాస్ట్కి అయినా, డిన్నర్కి అయినా, స్నాక్ అయినా చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ. చూడండి, ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీడిపప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్లోకి. మీకు కానీ జీడిపప్పు ఎక్కువ కావాలన్నా సరే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అండి అది. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి కూడా దీంట్లోకి ఆయిల్ కూడా చాలా అంటే చాలా తక్కువ పడుతుందండి. ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే ఆయిల్లోకి తాలింపు దినుసును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. మీకు కానీ పొడవుగా ఇష్టం లేకపోతే సన్నగా అయినా సరే కట్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అండి అది. ఇలా ఉల్లిపాయలు సగం వరకు వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ది టమాటాలు చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకటైతే సరిపోతుందండి. టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇది తొందరగా ఉడకటం కోసం రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని అలాగే కొంచెం పసుపుని వేసుకోవాలి. నేను సాల్ట్ మొత్తం ఒకటేసారి వేసేస్తున్నానండి. ఇలా సాల్ట్ మొత్తం దీంట్లో వేసుకున్నట్లయితే మనం అటుకుల్ని వేసినప్పుడు మొత్తం కలుస్తుంది, బాగుంటుంది. అక్కడక్కడ ఉప్పు అట్లా లేకుండా ఉంటుంది. ఇది చాలా మందికి వచ్చే ఉంటుందండి. చాలామంది రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు. నార్త్ ఇండియన్స్ వాళ్ళ సైడ్ అయితే ఖచ్చితంగా చేసుకుంటారండి ఈ రెసిపీని. చాలా తొందరగా అయిపోతుంది. ఎప్పుడైనా మనకి ఏం టిఫిన్ చేయాలో తెలియనప్పుడు, అలాగే బద్ధకంగా ఉన్నప్పుడు ఇలా ఈజీగా 10 నిమిషాల్లో ఈ రెసిపీని చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత దీంట్లోకి 4 వెల్లిపాయలని కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోండి. వెల్లిపాయలు కానీ ఎవరైనా తినని వాళ్ళు ఉంటే సన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లిపాయలని కూడా వేసుకొని వేపేసుకున్న తర్వాత దీంట్లోకి చింతపండు గుజ్జు ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. అది కానీ మీకు అవైలబుల్లో లేకపోతే నిమ్మరసంనైనా యాడ్ చేసుకోవచ్చు. మీరు కానీ ఒకవేళ నిమ్మరసంని యాడ్ చేసుకునేటట్లయితే మొత్తం చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనిచ్చుకొని అప్పుడు నిమ్మకాయని కలిపేసుకోవాలండి. చింతపండుని కానీ వేసుకున్నట్లయితే దీంట్లోనే టమాటాలు మగ్గిపోయిన తర్వాత చింతపండుని వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకొని ఈ పోహాని నానబెట్టి ఉంచుకున్నాం కదా వడకట్టేసి అలా కొంచెం కూడా నీళ్లు లేకుండా వేసినట్లయితే మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇలా అటుకుల్ని కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి. కింద నుంచి పై వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని కలిపేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రం కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ పెట్టినట్లయితే మొత్తం మాడిపోతుందండి. ఇలా 1 నిమిషం కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదండి, అది తురుము పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. మీరు కానీ పచ్చి కొబ్బరి వేసుకునేటట్లయితే మనం ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి. కొబ్బరిని వేయడం వల్ల ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కొబ్బరి తురుముని వేసుకున్న తర్వాత జీడిపప్పులు అలాగే శనగిత్తనాలని కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని 1 నిమిషం లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇది చాలా బాగుంటుంది. దీంట్లోకి టేస్ట్ మొత్తం ఈ కొబ్బరేనండి. ఈ కొబ్బరి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఇది కొంచెం క్వాంటిటీ తింటేనే స్టమక్ అంతా ఫుల్ అయిపోతుందండి. డైట్ వాళ్ళు కూడా ఈ రెసిపీని రెగ్యులర్గా చేసుకొని తినేయచ్చు. మీకు ఆయిల్ కానీ వద్దనుకుంటే ఈ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యినైనా వేసుకోవచ్చు అండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇదొక
బెస్ట్ రెసిపీ అండి. మీరు ఎంత తిన్నా, ఎన్నిసార్లు తిన్నా మీరు వెయిట్ అయితే అస్సలు గెయిన్ అవ్వరండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో కొంచెం ఆయిల్ని వేసుకొని దీంట్లోకి మిర్చి అయితే చాలా బాగుంటుందండి. కానీ చాలామంది తెలీదు ఇది మిర్చి తింటారని. పోహాలో సమోసాలో తినడం చాలామందికి అలవాటేనండి. కానీ ఒకసారి పోహాలో కూడా మీరు ఇలానే ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్లో మిర్చిని ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని పోహాలో నలుచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి కానీ ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టరండి. ఈ మిర్చిని పోహా చేసుకుంటే కంపల్సరీ తినేస్తారు. సమోసా అంటే మిర్చి గుర్తొస్తుంది కదా, అలాగే పోహా చేస్తే కూడా మీకు మిర్చి గుర్తొస్తుందండి. మీరు కానీ ఒక్కసారి ట్రై చేశారంటే మిర్చి లేకుండా మీరు అస్సలు పోహా తినరండి, అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకొని చూడండి. రెగ్యులర్గా పోహా చేసుకుంటారు కానీ ఈ విధంగా ఎవరు చేసి ఉండరండి. ఒకవేళ చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.